మొన్న దివాళీకి మా ఇంట్లో ఏం పప్పులు వండుకున్నాం అని వీడియో చేసి పెడితే దానికి ఎంత మంచి రీచ్ వచ్చిందో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా రోజు మంచిగా పిండి వంటలు చేసి మీకు చూపిస్తే ఇంతే మంచి రీచ్ వస్తుందేమో అనుకున్నా, కానీ మన ఇంట్లో రోజు అలా చేసుకోవడం కుదరదు కదా. అందుకే ఈ సంక్రాంతికి ఏం చేసుకుంటున్నామో చూపిద్దామని ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేయాలనుకున్నాను. అందుకే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. ఆరు సంక్రాంతికి అమ్మ ఏం తీసుకెళ్తావు అని అడిగితే ఇంకా జంతికలు చేయమన్నాను. మేమైతే చక్రాలు అంటాము, మీకోసం జంతికలు అని చెప్తున్నా. అది ఫ్యామిలీ పెద్దది కాబట్టి ఏది చేసినా ఎక్కువే ఉండాలి. సో ఈ జంతికలు మొత్తం 8 kgs పిండి అనమాట. 5 kgs శనగపిండి, 3 kgs వరిపిండి, అలాగే కారం, ఉప్పు. కారం మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవచ్చు, కారం అలాగే సాల్ట్. ఇంకా మస్ట్ అండ్ షుడ్ గా వేయాల్సినవి నువ్వులు, వాము, జీలకర్ర అండ్ వేడి వేడి నూనె, వేడి నీళ్లు వేసి ఇదంతా కలుపుకోవాలి. వేడి వేసి ఏంటంటే మంచిగా గుల్లగా సాఫ్ట్ గా వస్తాయి, మరీ గట్టిగా రాకుండా. ఇలా పిండి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇది మాది చాలా ఎక్కువ పిండి కాబట్టి అమ్మ కొంచెం కొంచెం కింద నుంచి కలుపుతూ తీస్తూ పక్కన వేస్తూ ఉంది. మీరు తక్కువ క్వాంటిటీలో చేస్తే మీకు ఇంత కష్టం ఉండదు. ఫస్ట్ అండ్ షుడ్ గా టేస్టింగ్ సెషన్ ఉండిద్ది కాబట్టి ఫ్యామిలీ మొత్తం ఉట్టి పిండిని ఫస్ట్ టేస్ట్ చేసేసాము. సో మాకు అందరికి అంతా సరిపోయింది అన్నాకనే ఇంకా చక్రాలు వేయడం అయితే స్టార్ట్ చేస్తాము. ఈ చక్రాలు వేయడం అంటే చాలా ఇష్టం, కానీ చెయ్యి మండిపోతుంది అనమాట తర్వాత, ఎందుకంటే కారం కాబట్టి. ముందైతే చేతిని డ్రై చేసుకొని జంతికల గొట్టంలో మనకు కావాల్సినంత ముద్దను పెట్టేసుకొని ఇలా మేమైతే సట్టాం అంటాం, ఈ సట్టాల మీద ఇలా చక్రాల ముద్దని చక్రాలలాగా రౌండ్ గా మంచిగా తిప్పేయాలి. నేను తిప్పుతూ వేస్తూ ఉంటే ఒక పక్కన మా అమ్మ కర్రల పొయ్యి మీద ఈ జంతికలు కాలుస్తూ ఉంటది అనమాట. ఇంత పిండిని మేము ఇద్దరమే చేసాము అని మాత్రం అస్సలు అనుకోకండి, అలా చేయాలంటే అసలు చేయలేము. నేను అమ్మ ఫస్ట్ చేసాము, తర్వాత అక్క వాళ్ళు హెల్ప్ చేశారనమాట. ఇంత పిండిని ఒక్కళ్ళే చేయాలి అంటే చక్రాలు ఉడకడమేమో గానీ అక్కడ పొయ్యి దగ్గర ఉన్న వాళ్ళు ఉడికిపోతారనమాట. అందుకే సెకండ్ హాఫ్ మా సిస్టర్స్ అయితే ఇంకా పొయ్యి దగ్గర కూర్చొని వేశారు. ఈ చక్రాల పిండి అంతా ఒక్కటే అయినా సరే నాకు మాత్రం సన్నగా ఉండే చక్రాలే కావాలి అన్నాను. ఇంకా అందుకే 2 గొట్టాలతో చక్రాలు అయితే వేసింది. నాకు ఒక హోల్స్ ఉన్న గొట్టంతో అండ్ వాళ్ళకి ఒక హోల్స్ ఉన్న గొట్టంతో. ఇంత క్రేజీగా మీరు ఎవరైనా ఉంటారా చెప్పండి. మా అమ్మ ఏమో ఆ చక్రాలు వేసినంతసేపు ఒకటే పిండి అయినా నీకు షేపుల్లో ఏంటి తేడా అని చెప్పి. ఇంత ఎక్కువ పిండి కాబట్టి డ్రై అయిపోకుండా మధ్య మధ్యలో లైట్ గా కొంచెం కొంచెం వాటర్ తో జస్ట్ అలా తడుపుకోవాలన్నమాట, లేకపోతే గట్టిగా అయిపోయి ముద్దలు ముద్దలు అయిపోతుంది. ఇంకా మేము అరిసెలు కూడా ట్రై చేసాము, ఆ షార్ట్ ని చూడకపోతే చూడండి, నేను కింద ట్యాగ్ చేస్తాను. సీరియస్ గా టేస్టింగ్ సెషన్ ఎవరైనా చేస్తారా చెప్పండి. ఇక్కడ మన తీక్షణ్ బాబు అంత సీరియస్ గా టేస్ట్ అయితే చెక్ చేస్తున్నాడు, కానీ రివ్యూ ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నాడు. ఇంకా మన తీక్షణ్ కోసం అయితే నేను స్పైస్ ఎక్కువ వేపించలేదు అనమాట, ఎందుకంటే వాడు కూడా తినడానికి బాగుంటాయని. ఓన్లీ ఫస్ట్ హాఫ్ వేసినవే, ఇంకా సెకండ్ హాఫ్ వేసినవి కూడా ఉన్నాయి. ఈ సంక్రాంతికి మీరేం పప్పులు వండుకున్నారో నాతో కమెంట్స్ లో చెప్పండి. బాయ్ బాయ్.